గారు వాస్తు శాస్త్రం అనేది మనకు ఎప్పటి నుంచి పాటింపులో ఉంది? వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నమ్మితే ఏదైనా నిజమే. ప్రపంచమంతా కూడా నమ్మకం మీద వెళుతుంది. శ్రీరామాయణంలో పర్ణశాల నిర్మించే సమయంలో వాస్తు శాస్త్ర ప్రస్తావన, శాస్త్రానికి అనుకూలంగా వృత్తాకారంలో పర్ణశాల నిర్మితమై ఉండడం గమనించే అంశం. అలాగే మహాభారతంలో పాండవులు తాము నివసించడం కోసం ఏర్పాటు చేసినటువంటి శాల మయసభ వృత్తాంత నేపథ్యంలో మళ్ళీ ఆ మయసభ నిర్మాణం చేసినటువంటి మయబ్రహ్మ ఇక్కడ కూడా మనకు వాస్తుశాస్త్రం. అంతకంటే పూర్వం బాల్యంలోనే ఈ పాండవులను ఎక్కడో ఒకచోట వారణావతంలో లక్క ఇంటిలో దహనం చేసే ప్రయత్నాలు దుర్యోధనాదులు చేసినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన వాస్తు పరిజ్ఞానం. ఉపప్లావ్యంలో పాండవులు 13 సంవత్సరాల అరణ్యవాసం అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకొని ఉపప్లావ్యంలో 1 సంవత్సర కాలం పాటు ఉన్నారు. వారి రాజ్యం వారికి ధృతరాష్ట్రాదులు ఇవ్వడం లేదు. ఆ ఇంటికి సంబంధించిన వాస్తుశాస్త్రం గమనించి వారు కూర్చునే స్థలాలు మార్చుకోవడంతో విజయం సాధించారు అని మహాభారతం తెలియజేస్తుంది. ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, టోపోగ్రఫీ అంటాం మనం ఆంగ్లంలో. వాస్తవమైన శాస్త్రం ఇది వాస్తు శాస్త్రం. కృష్ణవాస్తు ఈనాటి కాలంలో సుప్రసిద్ధమైనదిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో శయనగృహం, వాయువ్యంలో పఠనశాల లైబ్రరీ, అలాగే ఉత్తరం వైపున ధాన్యశాల లేక అతిథులకు సంబంధించిన గృహం, ఈశాన్యంలో యజ్ఞవేదిక దేవతాగృహం, ఇవన్నీ కూడా మనకు సాధారణంగా కనిపించే నియమాలు. ఒక గ్రామంలో అన్ని ఇండ్లు కూడా తూర్పు వైపునే ఉండాలి అంటే గ్రామ నిర్మాణం ఎలా? వీలు కాని పరిస్థితి. కనుక కొన్ని గృహాలు తూర్పు ముఖంగా, మరికొన్ని పడమర ముఖంగా, మరికొన్ని ఉత్తరముఖంగా, మరికొన్ని దక్షిణముఖంగా కూడా ఒక్కొక్క శాలకు ఒక్కొక్క నియమం, చతుశ్శాల నియమం అన్న పేరిట 4 వైపులా వీధి ఉంటే, 4 వైపులా తలుపులు తెరిచి ఉంటే ఏ దోషము లేదు. ఇది ఒక నియమం. అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ప్రధానంగా ఉంది. ఏ ఇంటికైనా 4 వైపులా రహదారులు ఉన్న ఎడల ఆ ఇంటిలో నివసించరాదు. ఆ ఇంటిలో ఎవరు ఉన్నా కూడా అనేక విధాలుగా దుఃఖాలు, కష్టాలు, నష్టాలు వస్తాయి. వీధి కూడలిలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. కనుక ఒక వీధి శ్రేయస్సు, 2 వీధులు కొంతవరకు ఉచితం, 3 వీధులు ఇబ్బందికరం, 4 వీధులు ప్రమాదకరం. వాస్తుశాస్త్రం వాస్తవమైన శాస్త్రం. వెలుగు, గాలి ధారాళంగా ఇంటికి వచ్చే నిమిత్తమై సనాతన ధర్మం అందించిన శాస్త్రం ఇది. ధర్మశాస్త్ర సంబంధంగా చెప్పేటటువంటి విషయాలన్నీ 4 వర్గాలుగా వర్గీకరింపబడి ఉండగా అందులో 1 ధర్మసూత్రాలు, 2 గృహ్య సూత్రాలు, 3 శుల్బ సూత్రాలు, 4 శ్రౌత సూత్రాలు. 3వది అయినటువంటి ఈ శుల్బ సూత్రమే పరోక్షంగా వాస్తుశాస్త్రం. ఆ యజ్ఞశాల ఎలా నిర్మించాలి, ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి, ఎంత మేరకు, 32 అంగుళం దీర్ఘం సమంత చతురస్రగం, ఇలాంటివన్నీ కూడా ఎలా ఉండాలో చెప్పేదే ఈ శాస్త్రం. వాస్తవమైనది అని చెప్పాలి.